ఒక యూజర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టారండి. దాన్ని నేను వీడియో చేద్దాం అనుకున్నాను. కాలేజ్కి వెళ్ళాక 3 గంటలకి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం కుదరదు కదా మరి అని అడిగారండి. అలానే ప్రవళిక అనే అమ్మాయి ఫేస్ వాష్ చేసిపోయినా పర్లేదు, సన్ స్క్రీన్ అప్లై చేయవచ్చు, సో కాలేజ్ బ్యాగ్లో క్యారీ చేయండి అంతే అని సింపుల్గా ఆన్సర్ చెప్పారు. వీళ్ళ కన్వర్జేషన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఎందుకనంటే వాళ్ళకి ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయటానికని మీరు ఒకరినొకరు హెల్ప్ చేసుకోవటం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. సింపుల్గా ఒకరినొకరు మీరు సన్ స్క్రీన్స్ని ప్రోత్సహిస్తే చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చు. అలానే యూజర్ HP1RK గారు అడుగుతున్నారండి, వైట్గా కావాలనుకుంటే ఏం క్రీమ్ వాడాలి సార్? గిరి గారు అడుగుతున్నారు, సార్ ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ చాలా ఉన్నాయి సార్, నేను ఒక అమ్మాయిని, నేను ఏ విధంగా మందులు వాడాలి అనే దానికి ఇలా అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, చర్మంలో నలుపు వచ్చింది అని అంటే మనం ఏ విధమైన మార్పులు చేసుకోవాలి అనే దానికి చాలా మందికి దీని గురించి అని అవేర్నెస్ తెలియదు. అందుకోసమనే ఈ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నల్లమచ్చలు ఉన్నప్పుడు పక్కన వైట్ క్రీమ్ ఏదైనా ఉంటే సరిపోతుంది కదా, అలా వాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనం వైట్నెస్ కోసమని ఒక సింగిల్ క్రీమ్ వాడితే ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది, తప్పుదో ఎలా పట్టొచ్చు అనే దాని గురించి అని నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. మెడికల్ షాప్లో స్టిరాయిడ్ క్రీమ్స్ కానివ్వండి, స్నేహితులు ఎవరైనా కానీ ఈ క్రీమ్స్ ఇచ్చేసి ఇది వాడుకోండి మీరు తెల్లగా అయిపోతారు అని చెప్తే మాత్రం ఈ విధంగా వాడొద్దండి. అలానే సన్ స్క్రీన్స్ అనేది ఏ విధంగా వాడాలి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. సన్ స్క్రీన్స్ అనేది 2 రకాలు ఉంటుందండి, ఫిజికల్ బ్లాకర్స్ అని కెమికల్ బ్లాకర్స్. కెమికల్ బ్లాకర్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, అల్ట్రావైలెట్ A బ్లాకర్స్, అల్ట్రావైలెట్ B బ్లాకర్స్ అని. ఈ అల్ట్రావైలెట్ A బ్లాకర్స్లో వివిధ రకాలైన ఆక్టాక్సిసినమేట్లు ఇవన్నీ ఉంటాయండి. B బ్లాకర్స్లో వివిధ రకాలైన సన్ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. ఏదైనా కానీ జిడ్డుగైనా ఉంటుందండి కెమికల్ సన్ స్క్రీన్స్, ఫిజికల్లో వచ్చేసి ఒక తెల్ల పేస్ట్ లాగా ఉంటుందండి. సో కెమికల్ సన్ స్క్రీన్స్ అనేటివి మనకి చర్మం పైన పెట్టినప్పుడు చర్మం పైన ఇంకకుండా అది అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అందుకోసమే చర్మం పైన మనకి సన్ స్క్రీన్ అనేది జిడ్డుగా కనిపిస్తుంది. చాలా మంది చెప్తారు కదండి, సన్ స్క్రీన్ వాడంగానే మన చర్మం పైన ఇలా డల్నెస్ వచ్చేస్తుందండి, అసలు వాడలేకపోతున్నాం మేము, ఈ విధంగా ఏ విధంగా మనం వేరే సన్ స్క్రీన్ అయినా వాడొచ్చా అని ఆలోచిస్తారనమాట. సో ఈ సన్ స్క్రీన్స్ అనేటివి పైన చర్మం పైన నిలబడేటప్పటికీ జిడ్డుగా ఉండి డల్గా ఉన్నట్టుగా ఉంటుందండి. కానీ ఎప్పుడైతే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ A కానీ B కానీ ఆ వేవ్ లెంత్ వచ్చి మనకి చర్మం పైన పడుతున్నప్పుడు అది దాన్ని రిఫ్లెక్ట్ చేయటం కానివ్వండి, లేక అబ్జార్బ్ చేసుకోవటం కానివ్వండి, లేక డిగ్రేడ్ అవ్వటం కానీ జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మన చర్మంలో ఏవైతే నల్ల కణాలు వచ్చి మనకి నలుపు ఏదైతే ఇవ్వాలో అది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ తగ్గటంతో ఏమవుతుందనంటే చర్మంలో మనకి మంచిగా స్కిన్ టోన్ అనేది యూనిఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ చర్మంలో మనకి ఏదైతే నలుపు ఏదైతే ఉందో ఎక్కువ కాకుండా ఉండటానికని మనం అది ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో చర్మంలో మనకి సన్ స్క్రీన్ పెట్టినప్పుడు మనకి జిడ్డుగా కనిపించినా ఆ తర్వాత ప్రతి 3 గంటలకి వాష్ చేసుకోగలిగినా, లేక ప్రవళిక గారు చెప్పారు కదండి సన్ స్క్రీన్ అనేది మళ్ళీ అప్లై చేయొచ్చు ఫేస్ వాష్ చేయకున్నా కానీ అని అంటే, ఆ విధంగా చేసుకున్నా కానీ మీకు మంచిగా సన్ స్క్రీన్ అనేది పెట్టినప్పుడు ఇంకో యాడెడ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుందండి. ఎందుకనంటే సన్ స్క్రీన్ ఇది చర్మంలోకి ఇంకిపోదు కాబట్టి, అబ్జర్వ్ అయిపోదు కాబట్టి, అక్కడ దానిపైన పడ్డ దుమ్ము ధూళి కూడా అక్కడ నిలబడుతుంది కాబట్టి దాని మీద ఒక లేయర్ వేసినా కానీ మీరు ప్రొటెక్షన్ చేస్తున్నట్టే. వాష్ చేసినప్పుడు కింద లేయర్ సన్ స్క్రీన్ దుమ్ము ధూళితో పాటు కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు కొత్తగా మంచి నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ వచ్చినాయి. వాటితోటి ఏంటంటే మనకి చర్మంలోకి మంచిగా కొద్దిగా ఇమిడిపోతుందండి, ఇంకిపోదండి లోపలికి, కానీ ఇమిడిపోతుంది అనమాట. దీంతో ఏమవుతుందంటే ఆ చర్మం లోపల ఉన్న ఆ రఫ్నెస్ని కూడా కొద్దిగా తగ్గుతుందండి. అలానే దుమ్ము ధూళి వచ్చి మన చర్మం పైన డైరెక్ట్ కాంటాక్ట్ చేయకుండా జాగ్రత్త పడుతుంది అనమాట. అలానే మీరు కాలేజ్ బ్యాగ్లో ఎలా అయితే పెట్టుకుంటున్నారో అండి, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా సన్ స్క్రీన్ని అదే విధంగా వాడుతున్నారు. వాళ్ళు 4 గోడల మధ్యలో ఉన్న ఎప్పుడైనా కానీ బయటికి వెళ్తున్నా కానీ సన్ స్క్రీన్స్ అనేది బాగా వాడుతూ ఉంటారు. ఆ విధంగా చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఎటువంటి మోమాటం లేకుండా పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాన్ని పట్టించుకోకుండా మీరు సన్ స్క్రీన్ అనేది బాగా వాడండి. ఫస్ట్లో మీకు కామెంట్స్ వస్తాయి, ముఖం జిడ్డుగా ఉంది, డల్గా ఉంది అని చెప్పి.
ఏ రోజైతే మీరు సాయంత్రం ఫేస్ వాష్ చేసేస్తారో ఆ రోజు చర్మం పైన మీకు ఆ డల్నెస్ లేదు, మీకు ఆ ఇబ్బంది లేదు అని అంటే గనక అప్పుడు మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది మీ చర్మానికి పడుతున్నట్టు. సన్ స్క్రీన్ వాడినాక మీకు వాష్ చేసినాక కూడా నలుపు ఉంది అని అంటే ఆ సన్ స్క్రీన్ తోటి మీకు అలర్జీ ఉన్నట్టుగా ఛాన్స్ అనమాట. అలర్జీస్ అనేది ఎవరికైనా, ఏ చర్మం అయినా, ఏ బాడీ అయినా, ఏ శరీరం అయినా ఉంటుందండి. దానికి ఆ విధంగా మనము చూసుకొని దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే ఫిజికల్ బ్లాకర్స్ చెప్పాను కదండి, సన్ స్క్రీన్స్. ఫిజికల్ బ్లాకర్స్ అలా పెట్టినప్పుడు ఏమవుతుందనంటే చర్మం లోపలికి ఎండకి వెళ్లకుండా, అబ్జార్బే కాకుండా రిఫ్లెక్ట్ ఎక్కువ చేస్తుంది అనమాట. సో దానికి ఫిజికల్ సన్ స్క్రీన్స్ తోటి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు క్రికెటర్స్ని చూస్తారు కదండి, ఫేమస్ క్రికెటర్స్ ఇక్కడంతా వాళ్ళు సన్ స్క్రీన్ లాగా ఇక్కడంతా అప్లై చేసుకుంటారు. ఎందుకంటే చర్మం మీదకి ఆ సన్ స్క్రీన్ మంచిగా కాపాడి నలుపు అనేది ఎక్కువ రాకుండా ఉంటుందన్నమాట. సన్ స్క్రీన్స్ అనేవి ఎవరైనా యూస్ చేస్తారండి. మీరు నిర్మోహమాటకంగా సన్ స్క్రీన్ అనేది మంచిగా వాడుతూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి మీ సొంతం అవుతాయి. సో సన్ స్క్రీన్స్కి మీరు ఈ విధంగా అవేర్నెస్ మా కమ్యూనిటీలో మంచిగా స్ప్రెడ్ చేయండి. ఒకరికొకరు మంచిగా మీరు ఇలాంటి అవేర్నెస్ యాక్టివిటీస్లో పాలు పంచుకోవాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే నా ఉద్దేశం, అవేర్నెస్ వీడియోస్ చేయటానికని. ఇలా ఎవరికైనా సన్ స్క్రీన్స్ మీద అపోహలు ఉన్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ఎవరికైనా కానీ, మీ ఫ్రెండ్స్కైనా కానివ్వండి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళైనా కానివ్వండి, సన్ స్క్రీన్ ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి అని ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే మీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, జుట్టువి కానీ చర్మానికి కానీ ఉంటే కనుక కామెంట్స్ చేస్తే వాటికి వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.